ఒకానొకప్పుడు ఎంతో ప్రఖ్యాతి చెందిన పూజారి ఒక చిన్న గ్రామంలో ఉండేవారు. ఆ గ్రామ ప్రజలకు ఆయన అవినీతి మార్గాల్ని నేర్పించారు. దేవుడికి జంతువుల్ని బలివ్వడం ఆయన ఎంతగానో నమ్మారు. ప్రజల్ని కూడా దాన్ని పాటించమని ఒత్తిడి తీసుకొచ్చారు. ఒకరోజు ఆయన ఒక మేకను బలివ్వాలని నిర్ణయించుకున్నారు. ఇదిగోండి, ఈ మేకను నది వద్దకు తీసుకువెళ్ళండి. బాగా స్నానం చేయించి పువ్వులతో అలంకరించి ఇక్కడికి తీసుకురండి. మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తాం యజమాని గారు. మీరు కూడా స్నానం చేసి శుభ్రంగా రండి. అలాగే యజమాని గారు. వీటన్నిటినీ వింటున్న ఆ మేకకు తాను మరణించబోతున్నానన్న విషయం తెలిసింది. ఎలా తప్పించుకోవాలో ఆలోచించింది. కానీ ఈ పనివాళ్ల దగ్గర నుంచి తప్పించుకోవడం అసాధ్యమని తెలుసుకుంది. పనివాళ్లు మేకను నదికి తీసుకెళ్లి స్నానం చేయించారు. ఆ మేక ఒక పథకం వేసింది. హఠాత్తుగా అది నవ్వడం ప్రారంభించింది. దాన్ని చూసావా? ఆ మేక నవ్వుతోంది. దద్దమ్మ, ఎందుకు నవ్వుతున్నావు? మేక పథకం పనిచేయడం ప్రారంభమైందని దానికి అర్థమైంది. అది నవ్వడం ఆపేసి ఏడుపు మొదలుపెట్టింది. పనివాళ్లు కంగారు పడ్డారు. దద్దమ్మ, ఎందుకిప్పుడు ఏడుస్తున్నావు? నువ్వు తగిన కారణాన్ని చెప్పకుంటే నేనిప్పుడే నిన్ను చంపేస్తాను. మేక ధైర్యాన్ని కూడగట్టుకుని సమాధానం చెప్పింది. నన్నిక్కడే చంపేయండి, నేను బాధపడను. అసలు దీనికి ఏమైంది? చావు గురించి కాస్త కూడా భయం లేదు. ముందెందుకు నవ్వావు? ఎందుకు ఏడ్చావో చెప్పు. మీ యజమాని తలుచుకున్నాను, నాకు కళ్ళలో నీళ్ళొచ్చాయి. నీకెంత ధైర్యం ఉంటే ఆయన గురించి అలా మాట్లాడతావు? దీన్ని మన యజమాని దగ్గరికి తీసుకెళ్దాం. పనివాళ్లు దాన్ని యజమాని దగ్గరకు తీసుకువెళ్లారు. యజమాని గారు, దీనికి స్నానం చేయిస్తున్నప్పుడు ఈ మేక నవ్వడం మొదలుపెట్టింది. కాసేపటి తర్వాత ఏడవడం మొదలుపెట్టింది. అసలు నువ్వెందుకు అలా ఏడుస్తున్నావని మేము అడిగాము. మిమ్మల్ని మనసులో తలుచుకున్నందువల్ల అలా చేసిందని చెప్పింది. ఆ పూజారి అయోమయంలో ఉన్నారు. తెలివి తక్కువ మేక, నీకు అసలు మెదడు ఉందా లేదా? ఎందువల్ల నువ్వు నవ్వి ఏడ్చావని చెప్పు. యజమాని, మీరు నన్ను బలిస్తారని నాకు తెలుసు. నేను స్నానం చేస్తున్నప్పుడు మీ శక్తి వల్ల నాకు పునర్జన్మ జ్ఞాపకం వచ్చింది. పనివాళ్లకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నేను పూర్వజన్మలో మీలాగే ఒక మేకని చంపేశాను. అందుకే ఈ జన్మలో మేకగా జన్మించాను. మీరు నన్ను చంపేస్తే నా పాపం పోతుంది. నేను మళ్ళీ మనిషి జన్మనెత్తొచ్చు, గొప్ప జ్ఞాని అవుతాను. ఈ జన్మలో మేకగా పుట్టి ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నాను. అందుకే నేను సంతోషపడ్డాను. అందుకే నవ్వొచ్చింది. నీ మొండితనం చాలు, ఆపు. సరి, ఎందువల్ల ఏడ్చావని చెప్పు. యజమాని, నేను పూర్వ జన్మలో చేసిన పాపం వల్లే నాకు ఇలా జరుగుతోంది. మీరు కూడా నాలాగే చేస్తున్నారు. కాబట్టి వచ్చే జన్మ మీరు నాలా మేకలా పుడతారు. ఆ తర్వాత ఎవరో ఒకరు మిమ్మల్ని బలిస్తారు. అది తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. వెంటనే కన్నీళ్ళొచ్చాయి. పనివాళ్లు పూజారి ఆశ్చర్యపోయారు. యజమాని, ఇప్పుడు మీరు ఎంతో గొప్పవారు. మీరు వచ్చే జన్మలో నాలా మేకగా పుట్టడం నాకు ఇష్టం లేదు. నన్ను క్షమించు ప్రియమైన మేక, నేను నిన్ను చంపను. మేక ఎంతగానో సంతోషించింది. ఇటు చూడండి, దాని ముడి విప్పండి, దాన్ని వదిలేయండి. యజమాని గారు, గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళందరూ వాళ్ళ మేకల్ని బలిపడానికి అక్కడికి తీసుకొచ్చుంటారు. మేము వెళ్ళి వాళ్ళతో ఏం చెప్పాలి ఇప్పుడు? వాళ్ళందరూ అలా అనడానికి కారణం మన యజమాని వాళ్ళని అలా చేయమని చెప్పడం వల్లే కదా. ఎన్ని
మేకల్ని బలిస్తారో అన్ని జన్మల మేకగా పుడతారు. వాళ్ళని ఆ మేక పిల్లని తీసుకెళ్ళమని చెప్పు త్వరగా. నేను ఎవరిని చూడ్డానికి ఇష్టపడడం లేదు. ఆ మేక ఆనందంలో మునిగి తేలింది, ఎందుకంటే ఆ పూజారికి గుణపాఠం చెప్పింది. దాంతోపాటు మిగతా మేకల్ని కూడా కాపాడగలిగింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా ధైర్యం అనేది ఖచ్చితంగా విజయాన్ని అందిస్తుంది.